ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఈనాటి ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభుపేట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని ఉన్నత కృపలో నిన్నటి దినమున మరి ఆగస్టు 15 80వ ఇండిపెండెన్స్ డే కార్యక్రమము మన సంఘంలో కూడా చాలా ఘనంగా జరిగింది. చాలామంది పార్టిసిపేట్ చేశారు. దేవుడు నిన్న దినమున చక్కని వర్తమానాన్ని కూడా అందించాడు. నిన్న వినని వాళ్ళు ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి విని చూడండి. మరి ఆ రీతిగా దేవుడు ఈనాటి ఈ పునరుద్ధాన దిన ఆరాధనకు మనందరినీ నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రం. స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా. స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, దేవుని నామముకే ఘనత మహిమ చెల్లించుకుందాం. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. పూర్ణమై సంపూర్ణమైన నీ దివ్య చిత్తమే నీవు నన్ను నడిపే నూతనమైన జీవ మార్గము. ఇహమందు పరమందు ఆశ్రయమైన వాడవు, ఇన్నాళ్ళు క్షణమైన నన్ను మరువని యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా, స్నేహశీలుడా, విశ్వనాథుడా, విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము, నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేను స్వామి, నీ కృప యందు తుది వరకు నడిపించు యేసయ్యా.
భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. భాగ్యమే సౌభాగ్యమే నీ దివ్య సన్నిధి, బహు విస్తారమైన నీ కృప నాపై చూపితివి. బలమైన ఘనమైన నీ నామమందు హర్షించి భజించి కీర్తించి ఘనపరుతు నిన్ను యేసయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయా. పడాలి అందరు కూడా, అవునయ్యా. నా తోడు నీ ఉంటే అంతే చాలయా. అందరు కూడా గట్టిగా గట్టిగా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నిత్యము ప్రతినిత్యము ఆయన జ్ఞాపకాలతో మన అంతరంగ ముందు ఆయన కొలువై ఉన్నట్లయితే, నిర్మలమైన మనస్సాక్షితో ఆయన ఘనపరిచినట్లయితే మనలో ఆయన జీవింపచేయడానికి ఇష్టపడుతున్నాడు. ఎస్, ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిత్యము ప్రతినిత్యము నీ జ్ఞాపకాలతో నా అంతరంగమందు నీవు కొలువై ఉన్నావులే. నిర్మలమైన నీ మనసే నాకంకితం చేశావు, నీతోనే జీవింప నన్ను కొనిపో యేసయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. నా తోడు నీవుంటే అంతే చాలయా, నా ముందు నీవుంటే భయమే లేదయ్యా. ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా, ఆపత్కాలమందున సర్వలోకమందున్న దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా, ఆరాధింతు నిన్నే లోకరక్షకుడా, ఆనందింతు నీలో జీవితాంతము. నీ కృపయంత ఉన్నతము వర్ణించలేను స్వామి, నీ కృపయందు తుది వరకు నడిపించు యేసయ్యా. నా తోడు నీవుంటే నా ముందు నీవుంటే, నా తోడు నీవుంటే, నా ముందు నీవుంటే. స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ వీరుడా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. దేవుని ఘనమైన నామాన్ని ఘనముగా కీర్తించడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయము. అంత మాత్రమే కాకుండా దేవుడు సమకూర్చబడినటువంటి
దేవునికి ఇష్టమైనటువంటి, దేవుడు మనుషులతో మమేకమయ్యేటువంటి దినం. పరిశుద్ధ లేఖన భాగాల్లో కీర్తనల గ్రంథము 145వ కీర్తన మనము ఈరోజు వాక్య ధ్యానంలోనికి వెళ్తూ ఉన్నాం. చదవబడిన ఇది 145వ కీర్తన యొక్క మూలాంశం ఏంటంటే, కీర్తనకారుడు దేవుని యొక్క మంచితనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునిలో ఎటువంటి మంచితనం ఉంది, ఏంటి ఆయనలో ఉన్న మంచితనం అంటే, ఆయన ప్రేమపూర్ణుడు, స్నేహశీలుడు. దేవునిలో ఉన్న ఆ మంచితనాన్ని మనం ఈ కీర్తనలో పాడుకున్నాం. ఆయన ప్రేమ కలిగిన వాడు, స్నేహం చేసేవాడు, విశ్వమంతటికి దేవుడు, ఇంకా విజయానికి వీరుడు, మరణమును జయించిన వీరుడు. కాబట్టి ఆయన ఆరాధించటము, ఆయన సన్నిధిలో ఆయన ధ్యానం చేసుకోవటము నిజంగా మనము ధన్యులు అనే మాటను చూస్తాం కదా. గడిచిన వారము 144వ కీర్తన 15వ వాక్యంలో మాట రాయబడి ఉంటుంది. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనమంత ధన్యులు. ఇట్టి స్థితిలో ఆయన ఆరాధించుటకు, ఆయన సన్నిధానములో చేర్చబడుటకు, మరి ఆయన ఆహ్వానించిన పిల్లలుగా ఆయన సన్నిధిలో నివసించుటకు దేవుడు మనకిచ్చినటువంటి ధన్యత. చాలామందికి ఇట్టి ధన్యత లేదండి. చాలామంది ఇట్టి కృపను పొందుకోలేరు, ఆయన స్నేహాన్ని పొందుకోలేరు. ఆయన మంచి స్నేహితుడు. ఎటువంటి వాడైనా మంచి స్నేహితుడు. లోకంలో అనేక మంది స్నేహితులు ఉంటారు. ప్రేమించే వాళ్ళు ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. అవసరాన్ని బట్టి ప్రేమిస్తారు, అవసరం లేకపోతే ద్వేషిస్తారు. ఆయన అటువంటి వాడు కాదు, అన్ని విషయాల్లో ప్రేమించేవాడు. నువ్వు బాధపడుంటే ఆయన బాధపడతాడు, నువ్వు సంతోషిస్తే ఆయన సంతోషిస్తాడు, నీ గురించి కలవరపడుతూ ఉంటాడు. స్తోత్రం. మంచి స్నేహితుడు ఏం చేస్తాడంటే తన గురించి కలవరపడుతుంటాడు. మంచి స్నేహితుడు అంటే ఎలా ఉంటాడంటే, తనకు ఆపద కలిగితే నాకు కలిగిందని బాధపడుతుంటాడు. అతడు మంచి స్నేహితుడు. అంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. స్తోత్రం, హల్లెలూయా. కనుక ఈరోజు ఆయనలో ఉన్న మంచితనాన్ని కీర్తనకారుడు ఈ గ్రంథంలో మనకు తెలియజేస్తున్నాడు. ఆయన ఎటువంటి మంచివాడు, ఆయనలో ఉన్న ఆ మంచితనములో ఉన్న లక్షణాలు ఏంటి, అందును బట్టి నేను ఆయన్ని స్తుతిస్తున్నాను అంటాడు. చూస్తే మనము 2వ మాటలో 145 2వ మాట చూస్తే, అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రం నొందదగినవాడు, ఆయన మహాత్మ్యము గ్రహింప శక్యము కానిది. శక్యం అంటే వీల్లేంది, మనము ఊహించలేనిది. ఆయన ఘనత చేసేవాడు, ఆయన ప్రేమించేవాడు, ఆయన మహత్కార్యములు చేసేవాడు, అధిక స్తోత్రములు పొందగలిగినవాడు. ఆయనను మనం ఘనపరచటము, వర్ణించటము మనకు వీలు కానంత ఎక్కువగా ఉన్నది అంటాడు కీర్తనకారుడు. దేవుణ్ణి, ఆయనలో ఉన్న మంచితనాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఆయనలో ఉన్న ఆ గొప్పతనాన్ని, ఆ మహాత్మ్యమును గ్రహించటము మనకు సాధ్యం కాదు అన్నాడు కదా. దేవునిలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని మనం గ్రహించలేము. గ్రహింప శక్యము కానటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. అందుకే అంటున్నాడు, ఇట్టి స్థితి గలవారు ధన్యులు. స్తోత్రం. మనం ఎంత ధన్యులమో. ఇట్టి స్థితి లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఎన్నో గ్రామాల్లో మందిరాలు లేక, ఎన్నో గ్రామాల్లో సువార్తను ప్రకటించే సరైన సేవకులు లేక, ఎన్నో గ్రామాల్లో కుటుంబాల్లో సమాధానం లేక, కుటుంబాల్లో ఐక్యత లేక, గ్రామ పెద్దలలో ఐక్యత లేక ఎన్నో గ్రామాలు తాళాలేసిన మందిరాలు ఉన్నాయి. వారి స్వగ్రామమును విడిచి పరాయి గ్రామానికి, పరాయి మరి పట్టణాలకు, మందిరాలకు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటే సమాధానం లేని పెద్దలు, సమాధానం లేని సేవకులు,
తగ్గింపు లేని కుటుంబాలు ఉన్నప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలు వినటానికి ఆ ధన్యతను అనేక మంది కోల్పోతున్నారు. దేవుడైతే మనకు అట్టి కృపనిచ్చాడు. స్తోత్రం. మనము దేవుని సన్నిధిలో ఆయన ధన్యతను అనుభవించే కృపను మనకిచ్చాడు. ఆ మహాత్యమును మనము గ్రహింప శక్యము కానిది. అది మనకు అర్థమవుదండి. కొన్నిసార్లు కొన్ని విషయాలు మన ముందున్నప్పుడు అర్థం కావు. మన ముందున్నప్పుడు చాలా చిరాగ్గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉపమానం చెప్పమంటారా? పాస్టర్మ బాగా ఇసుకిస్తుంది నన్ను, మీకు తెలియదు. అబ్బాయి ఎంత ఇసుకిస్తుంటుంది, ఈ తలకాయ నొప్పి కొద్దిసేపు లేకుంటే బాగుండనే అనిపిస్తుంది. ఆ తర్వాత ఆ మనిషి స్కూల్ నుంచి రావడం కొంచెం ఆలస్యమైంది. తెగ బాధేస్తుంటుంది. ఏంది ఇంకా రాలేదు, పిల్లలు రాలేదు, అమ్మగారు రాలేదు, ఏంది ఇంకా ఇంత టైం ఏంది. అప్పుడు ఫోన్ చేస్తూ ఉంటా, అమ్మగారు ఏంటి ఇంకా రాలేదు. అంటే మనిషిలో ఉన్నటువంటి ఆ ప్రేమ మన ముందు ఉన్నప్పుడు దాన్ని గ్రహించడం మనకు అర్థం కాదు. ఆ మనిషి మన ముందున్నప్పుడు చాలా బాధగా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, ఇసుకిస్తూ ఉంటుంది, తలకాయ నొప్పి అని. ఆ మనిషి మనకు సమీపంలో లేనప్పుడు ఆ మనిషి యొక్క విలువ తెలుస్తుంది. దేవుని మహాత్యాన్ని మనం గ్రహించలేము. ఎప్పుడు తెలుస్తుంది ఆ మహాత్యం ఉన్నటువంటి శక్తి అంటే, మనకు కలిగిన ప్రతి విధమైన శోధనలు కలిగినప్పుడు తెలుస్తుంది. అప్పుడు వెళ్తాం దేవుని దగ్గరికి, ఖచ్చితంగా వెళ్తాం. అప్పుడు ఆ మహాత్యాన్ని అనుభవిస్తాం. ఆ మహాత్యాన్ని మనం అనుభవించే సమయం ఎప్పుడంటే, మనకు ప్రతి విధమైన పరిస్థితులు ఎదురైనప్పుడు అనుభవిస్తాం. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని ఉన్నటువంటి మంచితనాన్ని కీర్తనకారుడు వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన ఎటువంటి ప్రేమ గలవాడో తెలియజేస్తున్నాడు. అందుకే అంటాడు, ఈ మాటలు ఈ తరము నుంచి వచ్చే తరానికి కూడా మనం చెప్పాలంటాడు. అక్కడ 4వ వాటిలో మనం చూస్తే, ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియచేయాలి. చూడండి, ఈ తరములున్న మనము మన పిల్లలకు నేర్పించుకుంటే వారు రానున్న తరానికి ఆయన్ని పరిచయం చేస్తారు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథాలను ఎందుకు దినదినము చదువుతున్నామంటే, ఈ తరములో ఉన్న మనము మన పితరులు మనకు నేర్పించున్నారు. పరిశుద్ధ గ్రంథములో మన పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుళ్ళు మన పితరులైన వారు మనకు నేర్పించారు. మనము మన పిల్లలకు నేర్పించుకుంటే వారు వారి పిల్లలకు నేర్పించుకుంటారు. దేవుని యొక్క క్రియలను ఈ రీతిగా మనము ప్రకటిస్తూనే ఉండాలి. ఎందుకంటే తరము వెంబట తరము పుడుతూనే ఉందిగా కదా. మన 4 ఫాదర్స్ ఉన్నారు, వారి తర్వాత మన ఫాదర్స్ ఉన్నారు, వారి తర్వాత మనం వచ్చాము, ఇప్పుడు మనం ఫాదర్స్ మేము, మన పిల్లలు కూడా ఫాదర్స్ అవుతున్నారు కదా. ఈ తరం వెంట తరం వెళుతున్న కొలది దేవుని ఉన్న మంచితనాన్ని మనం ప్రకటించాలి. అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, ఆయనలో ఉన్నటువంటి ఆ మంచితనాన్ని బట్టి నేను ఆయన్ను స్తుతిస్తున్నాను. ఎన్ని మంచి ఉన్నాయంటే, ఆయన గురించి మనం చదువుతున్నప్పుడు మరి 8వ వాక్యంలో చూస్తే, యెహోవా దయాదాక్షిణ్యము గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడనే మాటను మనం ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుడు మనకిచ్చే దీవెనలు, బహుమానాల కొరకు ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించక ఏ రోజు మనం ఉండటానికి వీల్లేదు. ప్రతి దినము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాం. అది మన యొక్క బాధ్యత అయింది. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, విమోచకుడు, మనకు సమస్తము దయచేసిన వాడు. దేవునిలో మంచితనం ఏంటంటే, ఆయన ఈ సృష్టికి కారణభూతుడు. అంత మాత్రమే కాకుండా ఆయన మన యొక్క పాపముల నుంచి విమోచించువాడు. అంత మాత్రమే కాకుండా మనకు కావలసిన సమస్తమును అనుదినము దయచేస్తున్నవాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, అనుదినము దయచేస్తున్నాడా? ఈరోజు మనం ఎప్పుడు కూడా మనకంటే ధనవంతులు కాదు, కానీ మనకంటే బలహీన స్థితిలో ఉన్న వాళ్ళని పోల్చుకోవాలి. ధనవంతులు దేవుని సన్నిధికి వారసులు కారు. మనము దరిద్రముగా ఈ భూలోకంలో నివసిస్తేనే
దేవుని సన్నిధిలో ధనవంతులుగా ఉండగలుగుతాం. అందుకేనేమో దేశంలో ఉన్నటువంటి ఈ అన్య కులాలైనటువంటి వారు ఏం చేశారంటే క్రైస్తవులు అనే వారిని ఒక అనగార కులముగా వాళ్ళు ఎంచారు. వాళ్ళు ఎంచినది ఇది ఒక పక్కన పెడితే, దేవుడు అలా ఉన్న వాళ్ళే నా పిల్లలు అన్నాడు. స్తోత్రం. వాళ్ళు ఎంచింది ఒక ఎత్తు అయితే, దేవుడు వాళ్ళనే కోరుకున్నాడు నా పిల్లలు అని. ఆ స్థానాన్ని మనం పొందుకోవడానికి దేవుడు నిజంగా మనకు అట్టి కృపొచ్చాడేమో. అందుకే ఆయన అంటాడు మనల్ని, నేను అనుదిన ఆహారం మీకు దయచేస్తాను, మీకు ఏది అవసరమో ఆ సమయానికి నేను మీకు దయచేస్తాను అంటాడు. ఇంకా అంటాడు, మీకు ఎక్కువగా ఉంటే నన్ను మర్చిపోతారు, తక్కువైతే నన్ను నిందిస్తారు, కాబట్టి నీకు ఏ సమయంకి ఏం అవసరమో దాన్ని నేను దయచేయను అంటాడు. ఎగ్జాక్ట్లీ 100% రైట్. దేవుడు మనకి ఏ సమయంలో ఏమవసరమో అది దయచేసేవాడు. ఈ 2 దినాల్లో మొన్నటి దినము నాకు నచ్చినటువంటి గృహప్రవేశం, ఆదాము సౌభాగ్యం లెక్క గృహప్రవేశం చాలా క్రమముగా జరిగింది. ఆ తర్వాత కుటుంబ ప్రార్థన, మంగళవారం కుటుంబ ప్రార్థన, పోయిన వారం ఎవరింట్లో, యోహాన్ రిబ్కా వాళ్ళ ఇంట్లో చాలా క్రమంగా జరిగింది. నేనేమంటానంటే, ఒక కార్యక్రమము చేసుకుంటున్నప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సమయం దేవునికి ఇస్తే అదే క్రమం. ఒక సేవకునిగా నేను సంతోషించేది ఏంటంటే, నీ కుటుంబంలో నువ్వు ఏ కార్యక్రమం పెట్టుకున్నా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. అరే రిబ్కా ఖచ్చితంగా 7 గంటలకు వస్తామని తెలియజేశాము. అయితే ఆ రోజు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళంత ఘనంగా సేవకుని ఆహ్వానిస్తారని. చక్కగా వారికి కలిగిన కొలది ఏర్పాటు చేసుకున్నారు, సిద్ధపరుచుకున్నారు, సేవకుని కొరకు ఎదురు చూస్తున్నారు. వారు ప్రార్థనలు ఏకీభవించారు. స్తోత్రం, హల్లెలూయా. అదేవిధంగా ఆదాము కూడా నిన్న గృహప్రవేశం అలాగే ఖచ్చితంగా 10 గంటల కంటే 10 గంటలకు ప్రారంభించాము, 1 గంటకు సమయానికి ముగించాము. చక్కగా దేవుని వర్తమానాన్ని ఇద్దరు దేవుని దాసుల ద్వారా విన్నాము. గృహప్రవేశం ఘనంగా జరిగింది. మనకంటే ముందు దేవుడు ఆ గృహంలోనికి ప్రవేశించాడు. స్తోత్రం, హల్లెలూయా. కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏదో నామక వాస్తి పెట్టుకున్నాము, ఏదో నలుగురు పెట్టుకున్నారు కాబట్టి మేము పెట్టుకున్నాము, నలుగురు కోసం కాదు. ఒక కుటుంబ ప్రార్థన నీ కుటుంబ శ్రేయస్సు కొరకు ఏర్పాటు చేస్తున్నారంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ సిద్ధపాటే బుద్ధి కలిగిన కన్యకలకు ఉండే సిద్ధపాటు. 10 మంది కన్యకలు కలిగినప్పుడు ఏం చేశారు? 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది అప్పుడు ఎత్తుక్కుంటున్నారు. సిద్ధపాటు కలిగిన కుటుంబంలోనికి దేవుడు ముందే ఉంటాడు. ఆయన వచ్చేటప్పుడు నువ్వు ఎదుక్కుంటున్నావు అనుకో, గేటేసి వెళ్ళిపోతాడు. అంతేగా సేవకుడు వచ్చేటప్పుడు కాదు నువ్వు ఎత్తుకోవాల్సింది. దేవుడు నీ కుటుంబానికి రక్షణ. జక్కయ్యను పిలిచాడు, జక్కయ్య నేను నీ ఇంటికి వస్తున్నాను. ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చినాక నువ్వు సిద్ధపడుతుంటే అది ఎలా ఉంటుందంటే మార్తా మరియల్లాగా ఉంటుంది కదా. మార్తా ఏం చేసింది? అబ్బాయిని వచ్చేసాడు కాబట్టి కూర్చోబెట్టి ఆయనకు వంటలు చేయాలా, అవి వేయాలా, కాఫీలు వేయాలా, బూస్టులు కలపాలని ఉరికెత్తుతా ఉంది మార్తా. మరి ఏం చేసింది? ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే ఆలకిస్తుంది. దేవుడు ఏది ఇష్టపడ్డాడు? మరేని ఇష్టపడ్డాడు? మార్తా, నువ్వు చేసే పనులు పక్కన పెట్టేసి రావమ్మా, నీ వంటలు ఇవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు మన నుంచి కోరుకుంటున్న మంచితనం ఏంటంటే దేవుని సమయాన్ని దొంగిలించకూడదు. వివాహాలు పెట్టుకుంటారు, దానికి ఒక అర్థం ఉండదు. పత్రికలేమో పరిశుద్ధ వివాహం అని ఉంటుంది. ఆ పరిశుద్ధ వివాహం ఎప్పుడు జరుగుతుందంటే దెయ్యాలు తిరిగేటప్పుడు జరుగుతుంటుంది. ఏమండి? దెయ్యాలు లేచి తిరిగే సమయంలో పరిశుద్ధ వివాహం అని చేసుకుంటా ఉంటారు. క్రమము కావాలి. ఒక ప్రార్థన కూడిక మనం ఏర్పాటు చేసుకున్నామంటే దేవుని సమయము దేవునికి ఇవ్వకుండా నువ్వు చేసేటువంటి ఆ కూడిక, ఆ ప్రార్థన సాతాన సంబంధమైనది కానీ దేవునికి మహిమ కలిగేది కాదు. దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందంటే నువ్వు ఏర్పాటు చేసుకున్న కూడికలో కుటుంబం అంతా కూర్చోవాలి. ఆదాం పరిగెడుతూ ఉన్నాడు అటు ఇటు, మీ ఇద్దరు వెళ్ళి అర్జెంటుగా తయారై రాపండి అని చెప్పారు. బ్రహ్మాండంగా చక్కగా రెడీ వచ్చి ఇద్దరు ప్రార్థనలు కూర్చున్నారు. ఎవరి పనులు వాళ్ళకి అప్పగించారు. పనులు ఉంటుంటాయండి, ఒక కార్యక్రమం పెట్టుకున్నప్పుడు పనులు ఉంటాయి, కానీ వాటికి కొంతమందిని కేటాయించుకోవాలి. మన అయిన బంధువులను, రక్త సంబంధులను పిలుచుకొని అన్న, వదిన, తమ్ముడు ఉంటారుగా మనకు బంధువర్గం,
వాళ్ళకి అప్పగించి కుటుంబము సిద్ధపడి ఆ కార్యక్రమంలో ఉండాలి. అది దేవునికి మహిమ జరిగేటువంటి కార్యక్రమం. అప్పుడు రావలసిన దీవెనలు మన మీదకు వస్తాయి. అప్పుడు దేవుడు మనపై చూపిన మంచితనము యొక్క ఆ విలువలు తెలుస్తాయి. ఈనాడు కీర్తనకారుడు దేవుని యొక్క మంచితనాన్ని మనకు విరచేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన దయాదాక్ష్యము కలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృపాతిశయము కలవాడు. ఇంకా 9వ మాటలో చక్కగా అంటాడు, యెహోవా అందరికి ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి అంటాడు. ఉపకారి అంటే మంచి చేసేవాడు. దేవుడు ఎప్పుడు మంచి చేసేవాడేనండి. మనము ఎలా ఉండాలంటే ఆయన కనికరము కొరకు కనిపించే వారంగా ఉండాలి. దేవుడు ఎప్పుడు మంచి చేయాలని ఎదురు చూస్తాడు. ఆయన కనికరం ఎలా వస్తుంది? మనము సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూస్తే కనికరాన్ని పొందుకుంటాం. మనలో సిద్ధపాటు లేకుండా ఆయన దగ్గర నుంచి కనికరం అంటే ఎలా వస్తుంది? సిద్ధపాటు కలిగిన కుటుంబాలుగా ఉండాలి క్రైస్తవులంటే. కూడికలు పెట్టుకుంటప్పుడు ఎప్పుడైనా సరే మోహన్ దగ్గర కూడా టైం మెయింటైన్ చేస్తాడు. చాలా చక్కగా మరి బర్త్డే వాడు పుట్టినప్పుడు కానీ డెలివరీ టైంలో కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేసి టైంకు కుటుంబము దేవుని సన్నిధిలో కూర్చుంటారు. అట్లా దేవుని సన్నిధిలో మనం దేవుడికి ఇచ్చిన సమయాన్ని దొంగిలించకూడదు. ఈరోజు పునరుద్ధాన దినం. బైబిల్ కూడా ఏమంటుంది? ఈ పునరుద్ధాన దినము ఆదివారము దేవుని సమయము, దీన్ని దొంగిలించకూడదు. దొంగిలించడం ఏంటి? దుమ్మా కొట్టడం, ప్రార్థనకు రాకుండా ఏయో సాకులు పెట్టి డుమ్మా కొట్టడం. అవును కదా? ఆయన మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. 6 ఆజ్ఞలు ఏం చెప్పాడు? 6 దినాలు ప్రయాసపడి 7వ దినమున నా సన్నిధిలో ఉండమన్నాడు. అది దేవుని ఆజ్ఞ. మీ భర్త ఆజ్ఞ ఇస్తాడు, ఈ రోజు నువ్వు వాళ్ళ ఇంటికి పోవడానికి వీల్లేదు, వాళ్ళకు మనకు పడదు అనగానే దెబ్బ కూర్చుంటావు. మా ఆయన బావద్దు అన్నాడు. నీ భర్త ఆజ్ఞను విన్నావు కానీ మరి దేవుని ఆజ్ఞ విన్నావా? నీ భర్త ఆ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు అంటే ఇంక మామూలుగా బిగయ్యవు. మరి దేవుడు కూడా ఆజ్ఞలు ఇచ్చాడు కదా, అన్న 6 దినాలు ప్రయాసపడండి నాన్న. ఆ ప్రయాస కూడా మీరు తెచ్చుకున్న పాపమేగా. మీరు కష్టపడకుండా, శ్రమ పడకుండా, సుఖ సంతోషం బ్రతకమని నేను చెప్పాను. మీరు నా మాట వినలేదు కనుకనే మీరు భూమిని దున్నుకోవాల్సి వచ్చింది. హవ్వ ఆదాముకు చెప్పాడు, మీరు ఈ మాటను, నేను చెప్పే మాటను జాగ్రత్తగా విని నేను చెయ్యొద్దన్న పని చెయ్యొద్దు. చేశారు కాబట్టి పాపం వచ్చింది. పాపం వచ్చింది కాబట్టి శపించాడు. ఆ శాపాన్ని మనం మోస్తున్నాం. ఇప్పుడు అక్కడి నుంచే ప్రారంభమైంది ఆజ్ఞ అతిక్రమం, పాపం. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు మనకు. 6 దినాలు ప్రతి ఒక్కడు పని చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. 7వ దినము దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞ. మరి దాన్ని మనం అనుసరిస్తున్నామా? ఎంతమంది అనుసరిస్తున్నారండి? ఇప్పుడు దేవుని యొక్క కనికరం మన మీదకి ఎలా వస్తుంది? ఆయన ఉపకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ భర్త వెళ్ళొద్దన్న దగ్గరికి నువ్వు వెళ్ళవు. కారణం ఏంటి? ఆయన ఒక ఆజ్ఞను ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆయన నిన్ను పోషించేవాడు, నీకు సంరక్షకుడు గనక ఆయన మాటకు విధేయత చూపుతున్నావు. మరి దేవుడు మీ ఆయన కంటే తక్కువడా? ఏమ్మా, ఆయన జతపరిస్తూ వచ్చిన వాడే నీకున్న భర్త. ఆయన ఈ లోకమును విడిచిన తర్వాత ఆయనే నీకు భర్త అన్నాడా? వాక్యం అన్నదా? ఆయనను జతపరిచిన వాడు ఆయనే. ఆయన ఈ లోకమును విడిచి వెళ్ళిన తర్వాత నీకు భర్తగా ఉన్నవాడు కూడా ఆయనే. స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఆజ్ఞకు నువ్వు లోబడుతున్నావా? దేవుని ఆజ్ఞకు లోబడాలి. కీర్తనకారుడు చక్కగా ఆయనలో ఉన్న మంచితనాలను వివరిస్తుకుంటూ వస్తున్నాడు. ఆయన ఎప్పుడైనా ఉపకారం చేసేవాడు. అయితే ఎవరంటే కనికరము కొరకు ఎదురు చూసేవాడిని బట్టి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని మాటలు మనం ఆలకిస్తున్నప్పుడు వాక్యం మనను అన్ని విషయాల్లో ఎంతో ఆదరించేటువంటి మాటలు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు.
ఆ మాట అంతా మనము చదువుకుంటూ వస్తున్నప్పుడు ఎన్నో శ్రేష్టమైన విషయాలు మనం 14వ వాక్యంలో చూసినప్పుడు, యెహోవా పడిపోవు వారినందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారినందరినీ లేవనెత్తేవాడు. అది ఆయన కనికరం. దేవునిలో ఉన్న కనికరం ఎటువంటిదంటే, పడిపోయిన స్థితిలో, ఆర్థిక విషయాల్లో పడిపోయినావా, శారీరకంగా పడిపోయినావా, మానసికంగా పడిపోయి ఉన్నావా, దేవునికి దూరస్థంగా ఉన్నావా, లోకమును చూస్తూ దేవునికి దగ్గరికి పోయి నువ్వు పడిపోయిన ఏ స్థితిలో ఉన్నా ఆయన లేవనెత్తేవాడు. స్తోత్రం, హల్లెలూయా. అది ఆయనలో ఉన్న కనికరం. మనుషులైతే పొడుస్తూ ఉంటారండి, నువ్వు పడిపోయావు. దేవుడేస్తే ప్రేమిస్తాడు. ఇది దేవునికి మనుషులు కొలుతాయి. మనుషులు పడిపోతే సూదులు పెట్టి గుచ్చుతూ ఉంటారు. ఇంకా దేవుడైతే పడిపోయిన వారిని లేవనెత్తేవాడుగా ఉన్నాడు. అందుకే ఆయన దేవుడు, అందుకే ఆయన ప్రేమ కలిగినవాడు, అందుకే ఆయన కనికిన పూర్ణుడు. అందుకే ఆయన యొక్క మంచితనాన్ని కీర్తనకారుడు ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు ఈ అధ్యాయం. దేవునిలో ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయో అవన్నిటిని ఆయన వివరిస్తున్నాడు. 16వ వాక్యంలో చూసినప్పుడు, నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కొరకును తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిట్లో నీతి గలవాడు, తన క్రియలన్నిట్లో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారిని అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టు. ఎలాంటి వారై ఉండాలట అమ్మా? తనకు మర్రపెట్టే దాంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఎలా మొరపెట్టాలట? నిజముగా అంటే ఇప్పుడు ఇద్దరున్నారు ఇక్కడ. దేవునికి సన్నిధికి నడిచే వాళ్ళలో మొరపెట్టే వాళ్ళు ఉన్నారు, నిజముగా మొరపెట్టే వాళ్ళు ఉన్నారు. రెండు రకాల విశ్వాసులు ఉంటున్నారని దీని అర్థం. అంతేగా? మొదటి మాటలైన ఏంటంటే, తనకు మొరపెట్టు వారికి అందరికీ. ఎంతమంది అయితే ఆయన అడగలుగుతారో, ఎంతమంది అయితే ఆయన మంచి ఉపకారిని నమ్ముతారో, ఎంతమంది ఆయన ధన్యుడు ఆయన దగ్గరికి వెళ్ళాలని విశ్వసిస్తారో వారిని బట్టి, అంతకంటే ఎక్కువగా నిజముగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించేవారు, ఆయన గణపరిచేవారు, ఆయన ఆజ్ఞలను అనుసరించేవారు. నిజముగా అనే మాటకు అర్థం ఏంటంటే, ఆయన ఆజ్ఞలను పట్టుకొని వెళ్ళేవాడు. అటువంటి వారిని బట్టి అంటున్నాడు ఆయన సమీపముగా ఉంటానంటున్నాడు. నిజముగా మనము దేవుణ్ణి ఆరాధించాలి, నిజముగా మనం దేవుని సన్నిధికి నడవాలి, నిజముగా ఆయన ఉపకార్యాన్ని మనం ఎరిగిన వారముగా ఉండాలి, నిజముగా మన ప్రార్థన జీవితము, మన మొరను ఆయన ఆలకిస్తాడని విశ్వాసంతో మనము ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన వాక్యాన్ని చక్కగా చెప్తున్నాడు. నీవు నీ గుప్పిల్ని విప్పి ప్రతి జీవి కోరికను. ఎవరు తృప్తిపరిచేది? దేవుడు. దేవునిలో ఉన్న మంచితనం చూడండి. ఆయన గుప్పిల్ని విప్పి ఆశపడే వారిని తృప్తిపరుస్తాడు. అది వాళ్ళు ఎటువంటి వాళ్ళై ఉండాలంటే, నిజముగా మొరపెట్టే వాళ్ళై ఉండాలి. ప్రార్థనకు అందరం వెళ్తాం. భక్తి కలిగిన వాళ్ళు ఉంటారు, భక్తిహీనులు ఉంటారు. అయితే వీళ్ళని ఎవరు వేరు చేసేవాళ్ళంటే దేవుడు వేరు చేస్తాడు. మన మరణ వినేది ఎవరు? నేను మొరపెట్టినా, మీరు మొరపెట్టినా అందరి మొర ఆలకించేవాడు దేవుడు. మొరపెట్టే వాళ్ళెవరు? నిజముగా మొరపెట్టే వాళ్ళెవరు? తీర్పరి దేవుడే. ఏమ్మా, నా అంతరంగం నుంచి నేను ఎలా మొరపెడుతున్నానో నాకు తెలుసు, దేవునికి తెలుసు. బాహ్య రూపంని మీరు చూస్తున్నారు, ఈయన పాస్టరు, సేవకుడు, ఈయన మంచి అని. కానీ నేను ఎలాంటి వాడినో, నా అంతరంగం ఏంటో పరిశీలించువాడు దేవుడు. కాబట్టి నువ్వు నిజంగా మొరపెడుతున్నావా, ఏదో ఊరికే అందరితో పాటు మొరపెడుతున్నావా అనేదాన్ని నీ గుప్పిలి విప్పి, కీర్తనకారుడు అంటున్నాడు, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరిచేవాడు. దేవుడు గుప్పిలు ఇప్పాలి, దేవుడు కృప చూపాలి, దేవుడు ప్రేమించాలి, దేవునితో స్నేహం చేయాలి. ఆయన మన యొక్క మొరను ఆలకించేవాడుగా ఉంటాడు. కొన్ని పరిస్థితులు మనకు అనానుకూలంగా ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాం. మత్తయి సువార్తలు అంటాడు, నీ యొక్క
గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకుని రహస్యముగా నీ దేవునితో నువ్వు మాట్లాడు. నిజంగా ఆ అనుభవం ఎంత ఇదిగా ఉంటుందంటే అది అనుభవిస్తేనే తెలుస్తుంది. రహస్య ప్రార్థన చేసి చూడండి, ఎంత నా హృదయం అంతా ఎంత సంతోషముగా, ఎంత ఆనందముగా, మన స్నేహితులతో మన రక్త సంబంధులతో పంచుకుంటే కూడా రాదా ఆనందం. ఒకసారి కళ్ళు మూసి హృదయాంతరంగా ఆయనకు అప్పగిస్తే ఆయన మనతో మాట్లాడతాడు. నిజమైన మొర అంటే అది. అలాంటి మొర చేసే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. ఇంతకంటే తెలుగులో మనకు అర్థమయ్యే రీతికి ఏం రాయాలా ఏమండి? దేవుడు ఎవరికి సమీపంగా ఉంటాడంటే అందరూ మొరపెడతారు, కానీ నిజముగా మొరపెట్టే వారికి సమీపంగా ఉంటాడు. అందరము ప్రార్థనలకు వెళ్తాము, అందరము కానుకలు ఇస్తాము, అందరము ఆయన యొక్క శరీరాన్ని తీసుకుంటున్నాము, కానీ నిజమైన మొర ఎవరిది? నిజముగా నన్ను కలిగిన పిల్లలు ఎవరు? అది ఆయనలో ఉన్నటువంటి మంచితనం. వారికి సమీపముగా నేను ఉంటాను అంటాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చి వారి మొరను ఆలకించి వారిని రక్షించును. స్తోత్రం, హల్లెలూయా. భయభక్తులు కలిగినటువంటి విశ్వాసులుగా, తల్లిదండ్రులుగా, కుటుంబాలుగా మనం ఉండాలి. మన యొక్క భక్తి జీవితము మన పిల్లలకు మాదిరిగా ఉంటుంది. కొన్నిసార్లు అండి మన పిల్లలు మన భక్తి జీవితాన్ని చూస్తూ కూడా లోకంలోకి వెళ్ళిపోతున్నారండి. అది ఇంకా బాధాకరమైన పరిస్థితి. హృదయాన్ని కత్తితో కోసిన దానికంటే బాధాకరమైన పరిస్థితి. తల్లిదండ్రులు మంచి ప్రార్థన పరులే, భార్యాభర్తలు మంచి భక్తి జీవితం కలిగిన వారే, కానీ వారి పిల్లలు లోకం వైపు చూస్తున్నవారు. ఎందుకు ఈ మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంది అని అంటే దానికి అసలు సమాధానము నాకు దొరకటం లేదు. ప్రార్థనలకు వెళుతుంటారు, చక్కగా దేవుని మాటలు వింటుంటారు, చక్కగా సేవకులతో అనుసంధానముగా ఉంటుంటారు, కానీ లోకం వైపు చూస్తూ ఉంటారు. నా ప్రియ దేవుని ఇట్లారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగిన వారమై మనకు కలిగిన ప్రతి కోరికను ఆయన నెరవేర్చాలి అంటే మన మరణైన ఆలకించి మనమున్న పరిస్థితుల నుంచి ఆయన రక్షించాలి అంటే ఆయన మంచితనాన్ని మొదట మనం ఎరిగిన వారముగా ఉండాలి. ఆయన కనికరము కలిగిన వాడు, దయాదాక్షిణ్యము కలిగిన వాడు, ప్రేమించేవాడు, నిజముగా మొరపెట్టే అనుభవం మనకుండి ఉండాలి. అట్టి అనుభవంలో మనం ఉన్నామా? అట్టి నిజమైన ప్రార్థన జీవితం మనలో ఉందా? ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి ఆవశ్యకత మన పైన ఉంది. నిజముగా దేవునికి మొరపెట్టే వారందరూ అంటే కపటము లేక నీతి గల హృదయము గల వారికి ఆయన సమీపంగా ఉంటాడు అని దాని అర్థం. నిజము అనే మాటకు అర్థమైంది కపటము. నిజము అంటే కపట ప్రార్థన కూడా ఉంటుంది. కపటమైనటువంటి విశ్వాసులుగా ఉంటారు. అటువంటి వారుగా ఉండక నిజమైన విశ్వాసిగా, కపటము లేని ప్రార్థన, కపటము లేని భక్తి జీవితం. కపటం అంటే నటన, అంతేనా? నటిస్తూ ఉంటారు. ఎంతో భక్తి జీవితము కనపరుస్తూ, కన్నీళ్లు విరుస్తూ, దుఃఖిస్తూ ప్రార్థన చేస్తుంటారు. ఒకవైపు నటన కనిపెడుతుంది. దీన్నే కపటము అంటారు. అందుకే కీర్తనకారుడు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే, కపటము లేని నీతి గల హృదయం గల వారికి ఆయన సమీపముగా ఉంటాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా ఉండాలంటే మన హృదయము కపటమైనదిగా ఉండకూడదు. మన హృదయాన్ని మనుషులు చూడకపోయినా దేవుడు చూస్తున్నాడు. ఈరోజు మనుషులు కూడా చూస్తున్నారండి ప్రతిదీ. మన ప్రార్థనలు, మన ఆత్మీయ స్థితి, మన భక్తి జీవితము, మనము దేవునికి ఎలా ఉంటున్నాము,
సమాజాల్లో ఎలా నివసిస్తున్నాము, గ్రామంలో మన ఆత్మీయ స్థితి ఏంటని ప్రతి మనుషుడు మన వైపు చూస్తూనే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అన్నాడు, ప్రతి నిత్యము ఆయన నా జ్ఞాపకాల్లో ఉన్నాడు అంటాడు. ప్రతి నిత్యము మనం ఆయన జ్ఞాపకంలో ఉంచుకోవాలి. మన ఆత్మీయ స్థితిని పరిశీలించుకునే వారంగా ఉండాలి. ఎప్పుడైతే మనము దేవునికి మొరపెట్టే వారంగా ఉంటామో, మన హృదయాంతరంగం అంతటిని పరిశీలించు దేవుడు మన కోరికలను నెరవేరుస్తాడు. ఆయన సమీపంగా ఉన్నదని ఎప్పుడైతే మనం ప్రార్థించే వారంగా ఉంటామో, మన భక్తి జీవితము దేవునికి మొరపెట్టేదిగా ఉన్నది, అది నిజమైన మొర అనేది ఎప్పుడుగా కనపరచబడుతుందో దేవుడు కనికర పూర్ణుడుగా ఉంటాడు. మరి 20 వాక్యములు కూడా మనం చూసినప్పుడు, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయి. ఆయనలో ఉన్న మంచితనాన్ని, ఆయనలో ఉన్న ఆ ఉక్రోషాన్ని కూడా కీర్తనకారుడు ఆ చివరి మాటగా మనకు చెబుతున్నాడు. మొదటేమంటున్నాడంటే, ఆయన ప్రేమించే వారందరినీ కాపాడుతాడు, ఆయన ద్వేషించే వారిని అందరినీ. ఆయన దగ్గర 2 లక్షణాలు ఉన్నాయి. ఆయన కేవలం ప్రేమ చూపువాడు మాత్రమే కాదు, ద్వేషించేవాడు, నాశనము చేసేవాడు. ఆనాడు దేవాలయంలో వ్యాపారాలు జరుగుతుంటే ఆయనకు వచ్చిన కోపం ఎలా ఉంది? ఆయనే వెళ్ళి ఆ వ్యాపారాలు జరుగుతున్నటువంటి కొట్లన్నిటినీ లాగుపడేసినటువంటి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. కాబట్టి మన యొక్క విశ్వాస జీవితం ఎట్లా ఉండాలంటే, నిజమైనదిగా, మరపెట్టేదిగా, కనికరాన్ని అనుభవించేదిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుని సన్నిధిలో ఉన్న మనము ఆయనను నిజంగా మనం ప్రేమించే వారంగా ఉన్నామా? ఆయన నిజంగా మనం ప్రేమించినట్లయితే మనల్ని ఆయన కాపాడటానికి, రక్షించటానికి, కనికరము చూపటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును, శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. ఎంత చక్కగా దేవునిలో ఉన్నటువంటి సంగతులను కీర్తనకారుడు వివరిస్తూ వచ్చాడు కదా. ఆయనలో ఉన్న ఆ మంచితనాన్ని, ఆ కనికరాన్ని, ఆ మరపట్టే హృదయాన్ని గ్రహించేటువంటి మనస్సు, ఇటు ధన్యతలు మనలో ఉంటే మనకంటే ధన్యులు ఇంకెవరండి? దేవునిలో నివసించే కృప, దేవుని కొరకు ఎదురు చూసేటువంటి కృప, ఆయనను గణపరిచే అనుభవము, అనుదినము ఆయన నామాన్ని స్తుతించే అనుభవము, ఆయన మహాత్యాన్ని గ్రహింపేటువంటి ఆ మనస్సు, ఆయన మహత్యాన్ని గ్రహించే మనస్సు, ఆయన మహిమను అనుభవించే మనస్సు, ఆయన ప్రభావాన్ని అనుభవించే మనస్సు, అంత గొప్ప శాశ్వతమైనటువంటి దేవుడిని మనము కలిగి ఉన్నాం. అట్టి కృపలో దేవుడు ఈనాటి పునరుద్ధాన దిన వాక్య ధ్యానం ద్వారా స్థిరపరచి బలపరచునుగాక. అందరము లేచి నిలబడి పాత్ర కొరకై సిద్ధపడుతూ ఆయన ఆరాధించి ఘనపరిచి ఆయనతో అంటుకట్టబడిన అనుభవంలోనికి మనం వెళదాం. అందరము కాలు నొప్పులు ఉన్న వాళ్ళందరూ కూర్చోండి. ఆరాధించడానికి శక్తి దేవుడు ఇచ్చిన వాళ్ళందరూ నిలబడండి. నిద్ర వచ్చే వాళ్ళు నిద్రపోండి, పర్వాలేదు, మేము ఎవరిని ఇబ్బంది పెట్టం. ఏమ్మా నిద్రపోండి అమ్మా, పర్వాలేదు. నిద్ర వచ్చేవాళ్ళు నిద్రపోండి, నిలబడలేని వాళ్ళు కూర్చోండి. ఆసక్తి కలిగిన వాళ్ళు, ఆయనతో మమేకవ్వాలనే ఆశ కలిగిన వారు, విన్నటువంటి ఈ వాక్య ధ్యానాన్ని విన్నవారు, హృదయాంతరంగంలో నుంచి ఆయన ఆరాధించడానికి సిద్ధపడిన వారు, ఈరోజు
అవునాయనా, నువ్వు నాతో మాట్లాడావు, ఆయనకిచ్చిన ఆ మంచి మనసును నాకు కూడా దయచేయమని అడగగలిగే అనుభవంలో నీవు ఉండగలిగితే, మరి ఈరోజు ఒక్కసారి మనపూర్వకంగా, అయ్యా ఇదిగో కీర్తనకారుడు నీలో ఉన్న మంచితనాన్ని నాకు తెలియజేశాడయ్యా, ఏ మంచి లేని నన్ను నీ మాటల చేత ఆ మంచితనాన్ని నేర్చుకోవాలని ఆశపడుతున్నానని అందరూ కూడా కళ్ళు మూసి హృదయపూర్వకంగా ఇప్పుడు ఏమైతే విన్నావో ఆ విన్న మాటలు ఒక్కసారి నెమరు వేసుకో. ఒకసారి మనపూర్వకంగా నెమరు వేసుకోవడానికి ప్రయత్నించి, నీవు ఎప్పుడైతే అలా ఉండగలుగుతావో దేవుడు నీ యొక్క స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. నీ హృదయాంతరంగంలో నుంచి ఏమైతే నువ్వు అడుగుతున్నావో, నువ్వు కొదువు కలిగి ఉన్నావో, ఆ కొదువు కలిగినటువంటి విషయాలను ఒకసారి మనపూర్వకంగా జ్ఞాపకం చేసుకో. ఒకసారి జ్ఞాపకం చేసుకొని స్తోత్రం. ప్రైజ్ గాడ్. అందరూ సంతోషంగా స్తోత్రం. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా, నా స్తోత్రమా, నీకే ఆరాధన. నా స్నేహము, సంక్షేమము, నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా. ఎస్, ఆయన నా ప్రాణముగాను, ఘనమైన స్థితికి యోగ్యుడుగాను, అద్భుతమైన ఆదరణను కలగజేసేవాడు గాను, చిరకాలం మనతో ఉంటానని, క్షణమైన విడిచిపోలేదని, తండ్రితో ఏకమై ఉండాలి విశ్వసించి ఆనంద గానము చేయి. మాకు ధైర్యం ఇచ్చి ప్రభువా నాయన మమ్మల్ని నడిపిస్తే విధానానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటున్నాము. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతి గానమా, అద్భుతమైన నీ ఆదరణే మమ్మల్ని ఆశ్రయించి సంరక్షణగా చేసుకోండి ప్రభువా. చిరకాలము నాతో ఉంటానని, క్షణమైన వీడిపోలేదని,
చేసుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని ఆనందగానమునే పాడనా, ఆనందగానమునే పాడనా. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. అందరూ నా జీవమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధుడా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. ఆయన జీవ జలముగా ఉంటానని, స్తోత్రం. జలనిధిగా నీలో నాలో ఉండాలని, జనములలో దీవెనముగా నిన్ను మార్చాలని, జగత్తులో ఆయనకు సాక్షిగా నిన్ను ఉంచాలని సంతోషముగా ఆయనను కీర్తించు. అవునయ్యా, నేను జనములలో దీవెనగా ఉండాలని ఆశపడుతున్నాను. ఈ దేశములో ఈ ప్రజల మధ్యలో నీకు సాక్షిగా ఉండాలని ఆశపడుతున్నాను. అందుకే నాయన నేను సంతోషంతో నిన్ను స్తుతించున్నానని ఉత్సాహగానం చేయి. అవును ప్రభువా యేసయ్యా, మా హృదయాంతరంగం నుంచి నిన్ను ఆరాధించి మహిమపరచువారు. నామమున ఆయుధపరచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి యేసయ్యా. మా హృదయాల చొల్లి ఎరిగిన దేవా స్తోత్రములు నాయనా. యేసయ్యా, Praise God. thank you, Jesus. సంతోషముగా Oh, Yes. wonderful God, thank you, Glory. Jesus. Praise God, praise God. Almighty Lord. Thank you, Jesus. స్తోత్రం. జీవజలముగా నిలిచావని, జలనిధిగా నాలో ఉన్నావని, జనులకు దీవెనగా మార్చావని, జగతిలో సాక్షిగా ఉంచావని. ఉత్సాహగానం నే పాడనా, ఉత్సాహగానం నే పాడనా. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని. ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. ఇది ఏ చాలును నా జీవితాంతము, ఇలా నా కన్నీయు నీవే కదా. యేసయ్యా పడు ఘనమైన స్తుతిగానమా. పడు పడు యేసయ్యా నా ప్రాణమా, బలముగా బలముగా బలముగా. స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణ
సంరక్షణయే నన్ను నీడగా నే అలయక నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. అవునైనా ఈ స్థితి ఆరాధన నీకే యేసు. నా స్నేహము నీవే, నా సంక్షేమము నీవే యేసు. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. yes ఆయన స్తుతించుట మధురము, ఆయన నామ ధ్యానము మరుపురానిది, ఆయన ప్రేమ మరువలేనిది. ఆయన మేలు చేయడానికి, మనల్ని క్షేమముగా ఉంచడానికి ఈ లోక ప్రయాణములో ఆయన స్తోత్ర గీతముతో ఆయన ఘనపరిచి నిజమైన అనురాగమని ఆయన దగ్గరనే పొందుకుంటామని విశ్వాసంతో ఆరాధించు. Praise God. స్తోత్రం. Holy, Almighty God, Almighty God. Holy Spirit in the Jesus name. Holy Spirit in the Jesus name. Yes, yes, yes. మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. Yes, Lord. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగా నా ఈ లోక పయనం. స్తోత్ర గీతమునే పాడనా, స్తోత్ర గీతమునే పాడనా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపావయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతి గానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే అలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన. నా స్నేహము సంక్షేమము నీవే.
స్తోత్రార్హుడా నీకే ఆరాధన, స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా నీకే ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా స్థుతులపై ఆసీనుడా మీకు స్తోత్రం. నిన్న నేను నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడా మీకు స్తోత్రం. నాయనా ఇదిగో నాయనా ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనలో నైనా మా యొక్క ఆరాధనకు యోగ్యుడా మీకు స్తోత్రం. ఇదిగో నైనా నిన్ను స్తుతించిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నిన్ను గణపరిచిన బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాయి. నైనా నువ్వు ప్రేమ కలిగిన వాడు, నీ ప్రేమను నైనదిగో నీ దాసులు ప్రభువా దావీదు గారి తండ్రి నైనా నీలో ఉన్న మంచితనమును మాకు నేర్పించున్నాడయ్యా. అవును నైనా ఈరోజు తండ్రి నీలో ఉన్నటువంటి ఆ మంచిని మాలోనైనా ఆ మంచిని ఆహ్వానించలేని హృదయాన్ని నైనా, నీ ప్రేమను రుచి చూడలేని హృదయాన్ని, నీ ప్రేమను గ్రహించలేని మనస్సును నైనా నీ పిల్లల వైపు నువ్వు చూస్తున్నావు, నువ్వు పరిశీలిస్తున్నావు, నువ్వు పరీక్షిస్తున్నావు. నిన్ను ఆరాధించు బిడ్డల వైపు నైనా నీ వాక్యము సెలవిస్తుంది, నిజముగా మరిపట్టు వారికి నేను సమీపముగా ఉన్నానని నీ వాక్యం మాకు సెలవిచ్చిందయ్యా. అవునయ్యా, ఎంతమంది బిడ్డలైతే నీకు నిజముగా స్వరమర పెడుతున్నారో, ఎంతమంది బిడ్డలైతే నిన్ను నిజముగా ఆరాధించారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభువా నీవు నిజముగా మాకు సమీపముగా ఉన్నావని నమ్మి విశ్వసించి ఆరాధించి స్తుతించి గణపరిచి ఉన్నారు, అట్టి బిడ్డలకు మీరు ఉపకారిగా ఉన్నారని మీ వాక్యం సెలవిచ్చింది. నాయన మీరు ఉపకారిగా ఉన్నారు, మీరు నాయన కనికరముతో ఎదురు చూస్తున్నారు. నీ కనికరమును పొందుకోవడానికి, నీకు సమీపంగా ఉండటానికి చేరి వచ్చి నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి నాయన వారి హృదయంలోనికి నిన్ను ఆహ్వానించిన ప్రతి పిల్లలను యేసు నామములో వారి హృదయాంతరంగమును నీకు సమర్పించిన బిడ్డలను ఇప్పుడే 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 మీరు తాకినందుకై స్తోత్రములు. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్ముడా, ఆల్మైటీ గాడ్, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి, నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. నీ బిడ్డల హృదయాంతరంగములో నీకు నిజముగా మొరపెట్టు బిడ్డలకు మీరు సమీపంగా ఉన్నారని నమ్మి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరిచిన బిడ్డలకు మీరు వారి కొరకు తలపెట్టినటువంటి నూతనమైన అద్భుత ఆశ్చర్య కార్యములను స్థిరపరచుమని బలపరచుమని, ఇట్టి కృపలో ధన్యులుగా ఉన్నటువంటి బిడ్డలను నీ పరమందు జ్ఞాపకం చేసుకోమని యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప ఈ ఆరాధనలో పాలు పంచుకున్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.